క్రియేటా ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నాము? హలో గైస్, ఇది ఎంట్రన్స్ కదా. అది అంటే వస్తుంది స్టంపరా ప్లాస్టిక్ కొనుక్కున్నాము. స్టంప్ దొరుకుతా అంతేనా? గురుబాల. హాయ్ గైస్, తాత ఉన్నారా? తాత వచ్చినావా? హాయ్ గైస్, నాన్నమ్మ ఇంటికి వచ్చిన. వై బికాస్ ఇట్స్ వన్ సీక్రెట్. నాన్నమ్మ ఇంట్లో విలేజ్ ఎంజాయేషన్ ఈ లాంగ్ వీడియోలో మీకు చూపిస్తా. ఇది మా ఇల్లు అండ్ మా తాతయ్యని స్కూటీ కొన్నాడు గైస్. ఇప్పుడు విలేజ్ లెవెల్స్ అని చూద్దామా? జూ హాయ్ గాయస్, మేమైతే డాబా పైన వచ్చినాం. ఎందుకంటే ఇది సన్సెట్ టైం గాయస్. 6:30 6 to 6 కాదు, 6:30 నుంచి 7 6:40 6:50 దాకా ఉంటుంది. కమాన్ గైస్, మా కారులో మేము వచ్చాం అండ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. అసలు విలేజ్ అంటేని గైస్ వెల్కమ్ బ్యాక్. అసలు చాలా రోజులైనా వీడియోస్ పెట్టి అండ్ ఇది పార్ట్ ఆఫ్ విలేజ్. అండ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అంటే వాళ్ళు అడగకుండా నేను చెప్తాను. ఏం క్వశ్చన్ అనుకుంటున్నా, యాక్చువల్లీ మా తమ్మున్నాడు, అక్క నువ్వు పార్ట్ ఇట్లా మన శారీ ఫంక్షన్ని పార్ట్ 1 పార్ట్ 2 పెట్టినా, మరి పార్ట్ 3 ఏంటంటే నాకు ఇంకా వీడియోస్ కెమెరామ్యాన్ సెండ్ చేయలేదు. దట్స్ ద రీజన్ నేనైతే పెట్టలే. ఇది గ్రేప్స్, మాకైతే పొలం ఉంటుంది, దాంట్లో పొలం కాదు పెరట్ లాగా ఉంటుంది. మా చిన్నాని వాళ్ళ పెరట్లో పండిన. మా పెరట్ మీ అందరికీ తెలిసి చూపిస్తారండి. సీ దట్ మా చిన్నాని వాళ్ళ పొలంలో ఇట్లుంటుంది బ్లాక్ మట్టి, చాలా చెట్లు ఉంటాయి. నేను అయితే ఇప్పుడు ఇది తింటున్నా. ఇది ఎక్కడ పెరిగిందని మా చిన్నాని ఎక్కడో పెరిగిందంటే ఇక్కడ రైట్ ఇక్కడనే కావచ్చు. ఇక్కడను ఆ చెట్టు విక్కేసిందట మా చింతాత. తర్వాత పెరిగినాక అన్ని పండ్లు తెంపి ఇది జామకాయ చెట్టు. దిస్ ఈస్ బ్యూటిఫుల్ వంకాయ చెట్టు. ఇక్కడ ఒక పెద్ద వంకాయ దాచుకున్నాం అండ్ ఇక్కడ ఏదో పెడతాను. దిస్ ఈజ్ సపోటా, ఆంధ్ర స్పెషల్ సపోటా. దిస్ ఈజ్ ఆల్ అదర్ చెట్స్ నాకు తెలియదు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ దొండకాయ. వాళ్ళలో నెక్స్ట్ మళ్ళీ మా వ్లాగ్ కూడా చూపిస్తా. ఇప్పుడు నేను గ్రేప్స్ తెచ్చుకొని వెళ్తాను. ఇది ఒక లాంగ్ వీడియో కదా. వేర్ ఈస్ ద గ్రేప్స్ మమ్మీ? మా గ్రేప్స్ చిన్నాని ఇద్దరు గైస్ స్పెషల్గా కొన్ని మెత్తాను. పుల్లగానే కోతి కొండంగా. అండ్ దిస్ ఈస్ ద టైమ్. ఇప్పుడు టైం వచ్చేసి 6-7 అవుతుంది. బట్ మాకు ఇక్కడ 6కి చాలా బాగుంటుంది అండ్ 7కి ఇంకా బాగుంటుంది. చలో లెట్స్ గో అప్. చిన్నాని వాళ్ళ బంగ్లా పైనకి వచ్చి చాలా డేస్ అవుతుంది. ఒకసారి బ్యూటిఫుల్ నేచర్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన. అండ్ మా ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లుకి పెడతా. దేర్ వాజ్ మై అమ్మమ్మస్ ఇల్లు. మీకు అక్కడ రేకులు కనబడుతున్నాయి, ఒక కార్ నేను జూమ్ చేసిన ట్రాక్టర్. అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. నెక్స్ట్ మా ఇల్లు మా పేరెంట్ చూపిస్తా. కమాన్, మా అమ్మ ఇల్లు ముందటే అక్కడ మా తాత కూర్చుని. ఇదంతా మా ఇల్లు. ఆ బ్లూ కలర్ కదా, ఈ క్రీమ్ కలర్ అండ్ ఇక్కడ పెరటు. చాలా బాగుంది కదా మా ఇల్లు. పెంకుటిల్లు కాదు. అక్కడ ఒక కోది అవుతుంది అండ్ బ్యూటిఫుల్ నేచర్ ఎంజాయ్ చేద్దామా. అండ్ మాకు ఇక్కడ నుంచి ఒక గుట్ట కనబడుతుంది కదా, బాగుంటుంది. నైట్ టైం లైట్స్ ఆన్ చేస్తారు అండ్ వెదర్ అయితే అసలు డిఫరెంట్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇగోండి అక్కడ గుట్ట ఉంది ఒకటి, ఇదే ఆ గుట్ట. మేమైతే మంచి చూడడానికి కలర్ బాగుంటుంది. అండ్ మా చిన్నాని వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే మా చిన్నాత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు చూపెడతారు. మీరు తప్పలోపు ఈ వేప చెట్టు చాలా బాగుంటుంది నేచర్కి ఎంజాయ్ చేయడానికి. మా ఊరు మొత్తం చూపెట్టాలంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాన్ని ఎక్కాల. అండ్ అదే ఇక్కడ ఒక ఆమె కూర్చొని చూడండి, అది వాళ్ళ ఇల్లు. ఇక్కడ అది నుంచి అదంతా. ఆమె పేరు దమ్మమ్మ. మేమందరం అట్లా పిలుస్తాం, దమ్మమ్మ 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 అని పిలుస్తాం. బాగుంటుంది. చిన్న వాళ్ళు స్పేస్ పెట్టాకమాట. ఇది ముందట గాయస్,
అండ్ పెరట్ చూపెడతా పక్కన, అంటే లైక్ అదే ఇట్లా పక్కకి వెళ్తే ఇంట్లో ఇంటి బ్యాక్ సైడ్, వీళ్ళకి బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్, పక్కకు కొంచెం గ్యాప్, ముందర కొంచెం గ్యాప్ చాలా ఉంటాయి. మరి చింతాది బిల్ట్ చేపిస్తుంది కదా, అందుకని ఇట్లా వేసిండు. ఏం బిల్ట్ చేపిస్తున్నా అంటే ఇక్కడ స్టెప్స్కి రేకులు పెట్టిండు అండ్ ప్లస్ రాడ్స్ పెట్టించాము పైన స్లాబ్ వేసేందుకు. ఇది గ్రేప్స్ ఇట్లా పడేయడమే, చెట్టు మొలుకుతాం ఇంకా దాని చెట్టు. మేము ఏమైనా గింజలు లాంటివి అవి మాకు పెరగాలంటే పడేస్తుంది. కమలచ్చి పోయించాలి. మా మమ్మీ మా చిన్ననాని వాళ్ళు ఏమో చేస్తారు, మా నాయనకి ఇక్కడ ఉంటున్నా. మా మమ్మీ మా చిన్ననాని శనగలు చేస్తారు. పెద్ద బాండి పెట్టి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర ఇంకా ఆవాలు అవి ఇట్లా అయితేనే నేను ఇక్కడ వేస్తాను. కెమెరా మాత్రం జాగ్రత్త స్టాండ్ పెట్టి అన్నడక్క స్టాండ్ పెట్టి అప్లోడ్ చేసాను. అన్నడక్క స్టాండ్ ఇంతకుముందు బట్ అది విరిగిపోయింది. బట్ ఇప్పుడు నేను చేతిలోనే పట్టుకుని స్వీట్ ఆ ఫింగర్ చూపెడతానని ఈ చేతి వీళ్ళు ముచ్చట్లకే అయిపోతారు. మిరపకాయలు వేసుకుని నేను వంట పక్కన నేను ఉండాలి కానీ ఆ వంట బొగ్గే సీమాలో నానబెట్టినాడు. నాకు తెలియదు, మొన్నటి అనుకున్నాను. అవి ఎన్ని రోజులు ఉంచుకున్నాడు నేను అనుకున్నాను. అంత పచ్చి పచ్చి వాసన రాలి. దీంట్లో యాపాకేసి కడుగుతుంది వీళ్ళు, అంటే మంచి వాసన రాలని. అటు గోల్డ్ అవుతుంది, మంచిగా గోల్డ్ అట్లా పసుపు వేస్తుంది మమ్మీ. హాయ్ మమ్మీ. ఇప్పుడు హాయ్ చెప్పే అంత బిజీలు ఉన్నారు గాయస్. ఓకే, వీళ్ళు వీడియోలో స్టైల్గా రావాలని ఇవ్వండి ఇట్లా పైన కిందకి ఏమన్నారు. సరే ఒక షార్ట్ క్రియేట్ చేద్దాం అప్పటికి. బాయ్ బాయ్ అనుకోగానే ఇంకా ఉంది షార్ట్. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. శనగలు వేసేస్తున్నారు, మనమేమో అట్లా స్పెషల్ గేమ్. ఇక ముచ్చటకి సరిపోరు. నాకు చెమటలు చూడండి, ఇదంతా నీళ్ళ పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మీకు పెద్ద ఫ్రిడ్జ్ లేదు కదా. చూడండి మంచిగా